ఇంక మీరు ఆపుతారా అమ్మా? అగ్నిలో ఆజ్యం పోసినట్టు వేదవతి ఆగ్రహానికి ఇంకా నిప్పంటిస్తున్నారు. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. అభి వల్ల ఏనాడు మనం సుఖపడింది లేదు. కనీసం ఈ రోజు రాహుల్ని విడిపించి కాస్తైనా సంతోషపెడుతుంది అంటే ఇప్పుడు కూడా అభి తన అహంకారాన్ని చూపించింది. చిచి, ఎంతసేపు మీరు అభిని అనడం తప్ప ఒక్కసారి తన కోణం నుంచి మీరెందుకు ఆలోచించరు? అసలు మీరేం కోణంలో ఆలోచిస్తున్నారు? ఒక పక్క కన్న కొడుకు పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడుతూ ఉంటే కొడుకుని విడిపించే అవకాశం ఉన్నా కోడలు తల పొగరు చూపిస్తూ ఉంటే ఇంకా కోడల్ని సమర్థిస్తున్నారా? కోడల్ని వెనకేసుకొస్తున్నారా? అసలు ఆ మహాతల్లి మీకేం మందు పెట్టిందో ఏమో ఒక్క మాట కూడా అన్నివ్వడం లేదు. వేదా, ఇక నువ్వు నోరు మోస్తావా? మావయ్య, నోరు మూయమని అంటున్నారే కాని అభిని మందలించలేకపోతున్నారు. ఏంటి మావయ్య ఇదంతా? అలా చెప్పండమ్మా మీ మావయ్య గారికి. ఇక్కడ ఏంటో కనికరం లేని మనుషులకే కన్నీళ్లు తుడుస్తున్నారు. తల పొగరుతో విర్రవిగే వాళ్ళనే తలకెక్కించుకుంటున్నారు. వేదా, ఇక నువ్వు ఆపుతావా? ఈ సమస్యకి ఏదో ఒక విధంగా పరిష్కారం ఆలోచిద్దాం. పరిష్కారం కళ్ళెదురుగా అభిరూపంలోనే ఉంది కదండి. ఆవిడ గారిని అడగకుండా నా నోరు మూయిస్తారేంటి? మావయ్య గారు, నేనే కానీ ఈ అభి స్థానంలో ఉంటే నేను ఎప్పుడూ నా మొగుడు, నా పిల్లలు, నా కుటుంబం అని ఆలోచిస్తానే కాని ఇలా పరాయి వాళ్ల కోసం ఆలోచిస్తూ కుటుంబానికి మాత్రం ద్రోహం చెయ్యను. చూడమ్మా లలిత, తన విషయం పూర్తిగా వ్యక్తిగతం. అభికి తన భర్తని కాపాడుకోవాలనుంది, అలాగే తనను నమ్ముకున్న ఆ పెద్ద మనుషులు కూడా కాపాడాలనుంది. తను ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే కాని ఎంతసేపు అపార్థం చేసుకుంటారేంటి? బావుందండి, చాలా బావుంది. ఇంట్లో మనుషులు ఏమైపోయినా కూడా పర్వాలేదు కానీ ఊళ్ళో వాళ్ళని మాత్రం ఉద్ధరించాలి. భర్తల పోలీస్ స్టేషన్లో పడి ఇబ్బందులు పడినా కూడా పర్వాలేదు, చుట్టూ ఉన్న జనాలకి మాత్రం సేవలు చేస్తూ తిరగాలి. అంతే కదా మీరు అనేది? చూడు వేదవతి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఒక సాటి మనిషిగా మన యొక్క కర్తవ్యం. ఇప్పుడు అభి చేస్తుంది కూడా అదే. అయ్యో, చూడండి, తన భర్త గురించి అభి కూడా ఆలోచన ఉంది. తనను ఎలా బయటికి తీసుకురావాలని అభి కూడా తాపత్రయపడుతోంది. మీరు అనవసరంగా తన మీద నిందలు వేయకండి. మావయ్య గారు, ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా నువ్వు? చుట్టూ ఇన్ని సమస్యలు సూదుల్లా గుచ్చుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది మావయ్య? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కంటిరెప్పలు మూస్తున్నానే కాని కునుకు రావట్లేదు. మావయ్య, నా మీద కోపంగా ఉందా? నీ మీద కోపమా? నిన్ను కోపగించుకునేటంత పెద్ద తప్పు నువ్వేం చేశావమ్మా? లేదు మావయ్య, నాకు తెలుసు నా మీద కోపం ఉండే ఉంటుంది. ఆ కోపం తీరేలా కావాలంటే నన్ను తిట్టండి. అమ్మా, నిన్ను తిడితే సమస్య తీరిపోతుందని చెప్పు, అప్పుడు నిజంగానే తిడతాను. కోపాలు పెంచుకోవడం వల్ల, ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల సమస్యలు తీరవు కదమ్మా. కాకపోతే నాకొక్కటే బాధ,
తప్పు చేయకపోయినా నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, వాణ్ణి నేను బయటికి తీసుకురాలేకపోతున్నానని ఒక చిన్న బాధ. వాడికి ఇలాంటి పరిస్థితి వస్తే నేనొక చేతగాని తండ్రిలాగా ఉండిపోయానే అని ఒక చిన్న ఆవేదన. నాకు కూడా బాధగానే ఉంది మావయ్య. ఎంతైనా ఆయన నా భర్త కదా. బాధపడ్డం తప్ప ఇప్పుడు వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలనేది నాకు అర్థం కావట్లేదు. మావయ్య, ఆయన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం నాకున్నా నేనెందుకు తీసుకురాలేకపోతున్నానో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అమ్మా అభి, నేను అర్థం చేసుకుంటానమ్మా, కానీ కుటుంబం అర్థం చేసుకోలేకపోతుందే.